99 న్యూస్ కి స్వాగతం. గత 2 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్లను చెల్లించకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వంపై విద్యార్థుల తరపున ఉద్యమం చేస్తామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి భాషా తెలిపారు. ఈ సందర్భంగా సదాశివపేటలో పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ గౌడ్, శ్రీవర్ధన్ గౌడ్, మహేష్ యాదవ్, హరిప్రసాద్, జహంగీర్, శ్రీకాంత్, రోహిత్ గౌడ్, అరుణ్, బన్నీ, శ్యామ్ మరియు పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మాకు పెండింగ్ లో ఉన్న అందులో ఒక్కసారి వస్తారా బయటికి విద్యార్థుల ఐక్యత పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఐక్యత. సార్ ఒకటే విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఆ కళాశాల యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని చెప్పే విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,000 కోట్ల పెండింగ్లో ఉంది సార్. దానివల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బంది పెడితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పేపరే కాదు, ఎంతో మంది వేల మంది విద్యార్థుల జీవితాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా మీరు చెప్పాలని చెప్పేసి సార్ తప్పకుండా మీరు ఒక చిట్టు పేపరే కాదు, ఇంతమంది విద్యార్థుల జీవితాలు ఇందులో ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వానికి తెలిసేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎంత పడుతున్నారు, కష్టాలు అనేది స్కాలర్షిప్ రాక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిపిస్తుంటే ఏదో ఏ విధంగా ఏం రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, పిల్లలకు అద్దె భవనాలు తీసుకొని వాళ్ళ కాలేజీ ఆలోచించి ప్రభుత్వం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా పిఎంకే సభ్యులందరి తరఫున ఈరోజు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి మా రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థుల పెండింగ్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు విద్యార్థుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అలాగే ఇప్పుడు కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి, ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. విద్యార్థులకు 7,000 కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతమైన జీవితం వాళ్ళని సాగిస్తూ వాళ్ళ విద్యను కొనసాగిస్తూ పై చదువులకు పోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని. ఈరోజు ఒకటి కోరుతున్నాం, మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా పోతే ఈరోజు కేవలం విద్యార్థులతోటే పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే వెంటనే వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోగేసుకొని ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు, ఇంకెన్నో ప్రగతి భవనాలు, మరి అసెంబ్లీలు ముట్టడి చేయాల్సిన విద్యార్థులు తోటి కలిసి
మేము చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 20,000 రూపాయలు, ఇటు కర్ణాటకలో 15,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. మరి అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మరి 5,500 ఇవ్వడం మరి ఎంతవరకు న్యాయం ఇది సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి గురుకులాల్లో సొంత భవనాలు లేక విద్యార్థులను బయటకు పంపించి తాళాలు వేస్తున్న పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ఒకటి కోరుతున్నాం, అలుపెరగని పోరాటాలు 4 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారు పోరాడితే ఈరోజు 40% మెచ్చార్జీలు, హాస్టల్ మెచ్చార్జీలు విద్యార్థులకు పెంచారు. దానికి మేము ప్రభుత్వానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈరోజు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నియోజకవర్గానికి 2 గురుకులాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. ఈరోజు 5,000 స్కాలర్షిప్ విద్యార్థులకు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు పిఎఫ్కే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలందరం కలిసి పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు మేము పోరాటాలు రోడ్డు మీదకి వచ్చి చేస్తుంటే దానికి విద్యార్థులు సహకరిస్తున్నారు. మరి అలాగే వాస్తవానికి ఈడ పాపం అని చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థల కళాశాల యాజమాన్యాలను కూడా పాపం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే వాళ్ళకు బిల్డింగ్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు టీచర్లకు లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడి కళాశాలకు తాళాలు వేసుకునే పరిస్థితి